వెల్కమ్ టు ఆల్. నా పేరు సందీప్ నలగట్ల. ఈరోజు మీ ముందుకి ఒక టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను. బెస్ట్ ఆపర్చునిటీ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునే ఒక గొప్ప అవకాశం. వాట్, వై, హౌ, ఈ 3 క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ ఉండబోతుందండి. మనం చిన్నప్పటి నుంచి కలలు కంటాం. నా లైఫ్ స్టైల్ ఇలా ఉండాలి, ఇలా ఇమాజినేషన్ చేసుకుంటామా, కలలు కంటామా, డ్రీమ్స్. సో నాకంటూ సరిపడా ఇన్కమ్ ఉండి ఒకరికి సహాయం చేసే పొజిషన్లో నేను ఉండాలని, నాకంటూ ఒక సొంత ఇల్లు, నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని, సో ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓన్ కారు, సో నా ఫ్యామిలీతో నా ఫ్రెండ్స్తో కలిసి వరల్డ్ టూర్స్కి వెళ్ళి రావాలని అనుకుంటామా, ఇమాజినేషన్ చేసుకుంటాం. వీటన్నిటినీ నిజం చేసే ఒక మంచి అవకాశం అండి. సో మిస్ కాకుండా చూడండి. ఇంకొన్ని డ్రీమ్స్ ఉంటాయి మనకి. గెట్ సక్సెస్, మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ పొందడం, 10 మందిలో మనం ఫేమ్ అంటే మనల్ని గుర్తించడం, డెబెట్ ఫ్రీ, వాదోపవాదన లేకుండా ఏ పనైనా సులువుగా జరిగిపోవడం, బెస్ట్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్స్, సో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక సిచ్యువేషను, హోమ్ ఫంక్షన్స్, మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి కొంచెం బాగా గ్రాండ్గా చేయాలని కలలు కంటామా, డెవోషనల్ టూర్స్, వరల్డ్ టూర్స్కి. సో ఇవి మన డ్రీమ్స్. కానీ అవర్ నీడ్స్ ఉన్నాయి, కొన్ని నీడ్స్, అవసరాలు. హౌస్ లేక షాప్ రెంట్, కరెంట్ గ్యాస్ బిల్స్, రీఛార్జ్, నెట్ బిల్స్, ఫుడ్ బిల్స్, మెడికల్ బిల్స్, ఈఎంఐస్ అండ్ మంత్లీ ఇంట్రెస్ట్. సో మనీని అప్పుగా తెచ్చుకున్నామంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టడం, ఫెస్టివల్స్ అండ్ ఫంక్షన్స్ని ఆర్గనైజ్ చేయడం, మన ఇంట్లో ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ని, సో మనీని అడ్జస్ట్ చేసుకోవడం, ట్రావెలింగ్కి, ఎడ్యుకేషనల్ బిల్స్కి. సో వీటన్నిటి కోసం మనం ఏం ప్రయత్నిస్తున్నాం? యాక్టివ్ ఇన్కమ్ కోసం ప్రయత్నిస్తున్నాం. అంటే మనం పని చేస్తే వచ్చే డబ్బులే యాక్టివ్ ఇన్కమ్, పని చేయకపోతే డబ్బులు రావు. సో ఈ కరోనా పాండమిక్లో ఎంతమంది ఉపాధిని కోల్పోయి ఉన్నారండి. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఈ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంది? మనం కూర్చున్నా మనకి ఇన్కమ్ వచ్చే సిచ్యువేషన్. అసలు మనకి ఇన్కమ్, ఒక మనిషి ఇన్కమ్ని ఏ విధంగా సంపాదిస్తారు చూద్దామండి. 4 విధాలుగా. ఎంప్లాయీస్ జాబ్ చేస్తే శాలరీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకొని వాటిని ఎవరికైనా ఇద్దరికి ముగ్గురికి ఉపాధి కల్పించి దాని నుంచి వచ్చే ఇన్కమ్, బిజినెస్ చేసేవాళ్ళు, ఇన్వెస్టర్స్. సో వీళ్ళకి ఇన్కమ్స్ వస్తాయి. ఈ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 95% మెంబర్స్ ఉన్నారు. బిజినెస్ ఇన్వెస్టర్స్ 5% ఉన్నారు. బిజినెస్ ఎంప్లాయీస్కి ఆపర్చునిటీ ఇస్తే ఇన్వెస్టర్స్ బిజినెస్లో, సెల్ఫ్ ఎంప్లాయీస్లో అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయీస్కి జాబ్ సోర్స్ అనేది చూపిస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 5% అమౌంట్ని 95% పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే 95% మెంబర్స్ చేసే వర్క్ 5% మెంబర్స్ గెయిన్ చేస్తున్నారు. అంటే 5% పీపుల్ దగ్గర 95% అమౌంట్ ఉంటే 95% పీపుల్ దగ్గర 5% అమౌంట్ ఉంది. వై? బికాస్ 5% పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ దేర్ డ్రీమ్స్, 95% people are working for their needs. We have no money in job or self-employment. To achieve our dreams, we must build business. So మన డ్రీమ్స్ మనం అచీవ్ చేయాలంటే బిజినెస్ బిల్డ్ చేయాలి. ఇక్కడ ఒక పాయింట్ అండి. ఈ ఆపర్చునిటీలో జీరో ఇన్వెస్ట్మెంట్తో మీరు బిజినెస్ని చేయొచ్చు. సో చూద్దాం. మనకి బిజినెస్ చేయాలంటే అసలు ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి? ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్. మనం పర్చేజ్ చేసే ఏ ప్రోడక్ట్ అయినా, ఏ వస్తువు అయినా, హోమ్ కన్స్ట్రక్షన్కి కావచ్చు, మన పర్సనల్ కేర్ కావచ్చు, ప్రొవిజన్స్ కావచ్చు, మనం
ఊర్లో ఉండే ప్రతి షాపు ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా రన్ అవుతుంది. సెకండ్ వన్, ఫ్రాంచైజ్ మార్కెటింగ్ సిస్టమ్. ఫ్రాంచైజ్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్, విశాల్ మార్ట్, మోరు, రిలయన్స్, బిగ్ బజారు. సో ఇవన్నీ ఫ్రాంచైజ్ మార్కెటింగ్ సిస్టమ్స్. ఈకామ్ మార్కెటింగ్ సిస్టమ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. మనం పర్చేస్ చేస్తున్న ప్రతి ప్రోడక్ట్ ఆన్లైన్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ ఫ్రాంచైజ్ మార్కెటింగ్ ఒక సిస్టంలో ఉంటాయి. నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఈకామ్ మార్కెటింగ్ ఒక సిస్టంలో ఉంటాయి. అంటే ఈకామ్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ అనేది ఆన్లైన్లో మనం పర్చేస్ చేస్తూ ఉంటాం. సో దీని గురించి ఇంకొక వీడియో ఉంటుంది. నా కమింగ్ వీడియోస్లో ఈ టాపిక్ మీద వీడియో వస్తుంది, అబ్జర్వ్ చేయండి. మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ని రన్ చేయాలి అంటే మనకి ఏముండాలి? బిగ్ ఇన్వెస్ట్మెంట్, ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, దాని గురించి ఆ బిజినెస్ గురించి అవగాహన ఉండాలి, స్కిల్స్ డెవలప్ చేసుకునే స్కిల్స్ ఉండాలి, సర్కిల్ అంటే ఆ బిజినెస్ జరిగేటట్టు మన సర్కిల్ డెవలప్ అవ్వాలి, ఫేట్ అదృష్టం ఉండాలి. ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ చేయాలంటే ఇవన్నీ కావాలి. అసలు ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా ఫ్లో చార్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ నుంచి ఒక ప్రోడక్ట్ రిలీజ్ అయ్యి బయటికి వస్తే దాని యొక్క కాస్ట్ విలువ 40 రూపీస్ అనుకోండి. దాన్ని కస్టమర్కి రీచ్ అయ్యే లోపల అది 100 రూపీస్ అవుతుంది. సో వీళ్ళందరినీ, ఈ లెవెల్స్ అందరినీ దాటి ఆ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేసి మనకు తెలిసేదానికి, మనకి చేర్చేదానికి ఆ ప్రోడక్ట్ విలువ 100 రూపాయలు అవుతుంది అనుకోండి. ఎగ్జాంపుల్గా ఈ 60 రూపాయలు ఎక్కడ మిస్ అవుతుంది? మీరందరికీ వెళ్తుంది. క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్, నేషనల్ డిస్ట్రిబ్యూటర్, రీజనల్ డిస్ట్రిబ్యూటర్, స్టాక్ పాయింట్, హోల్సేలర్, రిటైలర్ అండ్ మెయిన్గా అడ్వర్టైజ్మెంట్. సో ఇవన్నిటిని దాటుకొని మనకి 100 రూపీస్కి వస్తుంది ఆ ప్రోడక్ట్. సేమ్ అంటే మనం ఇక్కడ 60 రూపీస్ కొంత లాస్ అవుతున్నట్టే కదా. అదే నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా సేమ్ ప్రోడక్ట్ 40 రూపీస్కి వచ్చింది కంపెనీ నుంచి బయటికి. ఇక్కడ ఈ లెవెల్స్ అన్నీ ఉండవండి. కంపెనీ యొక్క స్టాక్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ టీవీ అడ్వర్టైజ్మెంట్ ఏముండదు, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్. అంటే ప్రజలు వాడి బాగుంటే దాన్ని వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా సేమ్ ప్రోడక్ట్ కస్టమర్కి రీచ్ అయ్యేదానికి 100 రూపీస్ పడుతుంది. ఇక్కడ 60 రూపీస్ మైనస్ అవుతుంది మనకి. ఈ 60 రూపీస్ ఎవరు తీసుకుంటారంటే కంపెనీ తీసుకోదండి, దాన్ని తిరిగి కస్టమర్కే ఇస్తుంది. ఎందుకు? మన ఇక్కడ కస్టమర్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. సో ఆ ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరికి చెప్తారు ఈ ప్రోడక్ట్ బాగుందని. సో వాళ్ళు చెప్పడం ద్వారా పర్చేస్ చేస్తారా? ఈ కంపెనీస్కి అలా చెప్పడం ద్వారా వాళ్ళకి బిజినెస్ జరుగుతుందా? చలో అలా బిజినెస్ జరగడం ద్వారా ఆ 60% అమౌంట్ని కస్టమర్కే ఇస్తారు. ఆ కస్టమర్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ ప్రతి ఒక్కరూ డిస్ట్రిబ్యూటర్ అండి. నువ్వు వెళ్ళి నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ కంపెనీస్ ద్వారా ప్రోడక్ట్ కొన్నావు అంటే నువ్వు డిస్ట్రిబ్యూటర్. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ని బిజినెస్గా చూస్ చేసుకుంటే ఏముండాలి? నో ఇన్వెస్ట్మెంట్, రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నో ఎక్స్పీరియన్స్, అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాలెడ్జ్, స్కిల్స్ అనేవి త్రూ ట్రైనింగ్స్ ద్వారా ఆ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో ఉన్న కంపెనీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. లిమిటెడ్ సర్కిల్, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే చాలు. నో ఫెట్, అదృష్టం అంతకన్నా అవసరం లేదు. ఒక ఎగ్జాంపుల్, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా బిజినెస్ చేస్తున్న పర్సన్స్ ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఎలా? ప్రతి నెల, ఒక్కసారి కాదు, ప్రతి నెల లక్షల్లో సంపాదిస్తున్నారు. ఎలా అంటే వారి ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రిఫర్ చేయడం ద్వారా, రిఫర్ చేస్తే వాళ్ళు పర్చేస్ చేసుకున్న దానివల్ల ప్రతి నెల వారికి కమిషన్ రూపంలో, అంటే
ఇన్కమ్ అనేది వాళ్ళకి ల్యాక్స్లో వస్తుంది. ఆలోచించుకోండి. అసలు ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఈ నెట్వర్క్ మార్కెటింగ్ని ఒక 2 పాయింట్స్లో చెప్తానండి ఇక్కడ. దీని గురించి ఒక ఫుల్ వీడియో ఉంటుంది, 40 to 45 minutes వీడియో ఉంది. దాన్ని నా అప్కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఏంది, దాని యొక్క హిస్టరీ ఏంది, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. సో ఇది నేను రీసెర్చ్ చేసుకొని మీకు తెలియజేస్తున్నాను. సో కమింగ్ వీడియోస్లో ఉంటే 2 lines. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ని డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అని కూడా అంటారు. దీనికి నియర్లీ 166 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 170 కంట్రీస్లో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా బిజినెస్ అనేది జరుగుతుంది. గ్లోబల్ మొత్తం మీద $167 billion, అంటే 1 బిలియన్ అంటే 100 crores, $167 billion మార్కెట్ అనేది ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. అండ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో నియర్లీ 90 million పీపుల్ అనేవాళ్ళు ఎంప్లాయీస్గా ఉన్నారు. హౌస్ వైఫ్స్ అయితే ఏమి, యూత్ అయితే ఏమి, గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా ఎంప్లాయీస్గా వారి యొక్క ఇన్కమ్ని గెయిన్ చేస్తూ ఉన్నారు. సో 1 million = 10 lakh members. గవర్నమెంట్ అప్రూవల్ ఉందండి. మన ఇండియాలో 1990sలోనే ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ బిజినెస్ అనేది ఎంటర్ అయింది. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కొంచెం లేట్గా 2016లో ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్కి అప్రూవల్ ఇస్తే, స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మన స్టేటు 2017 డిసెంబర్లో అప్రూవల్ ఇచ్చింది. అంటే లీగల్గా ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా జరిగే బిజినెస్ లీగల్ అని. అండ్ ఇందులో కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ ఉన్నాయండి. దాన్ని అవగాహన చేసుకోవాలి, ఏది మంచి కంపెనీ, ఏది ఫ్రాడ్ కంపెనీ. మనం ఇప్పుడు జాబ్ చేస్తాం, ఏది మంచి కంపెనీ, ఏది చెడ్డ కంపెనీ అని మనం అవగాహన చేసుకుంటాం కదా. సేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, FICCI, మనం కొనే ప్రతి ప్రోడక్టు దీని నుంచి అప్రూవల్ అయ్యి బయటికి రావాల్సిందే. ఈ FICCI నుంచి అప్రూవల్ అయ్యి ప్రతి ప్రోడక్టు మనకి వస్తుంది. సో వీరేం చెప్తున్నారు, ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ హ్యాస్ ద పొటెన్షియల్ టు గ్రో ఆల్మోస్ట్ 9 times టు టచ్ 64,500 crores బై 2025. 2025 సంవత్సరానికి ఒక భారతదేశంలో మాత్రమే 64,500 కోట్ల రూపాయల బిజినెస్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఈ సర్వేలో నియర్లీ 1.45 million పీపుల్ అనేవాళ్ళు ఈ సర్వేలో పార్టిసిపేట్ చేశారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పీపుల్. అండ్ ప్రెజెంట్ 7,500 రూపీస్ బిజినెస్ జరుగుతుంది త్రూ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా. 2018-19 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో 5.7 million డైరెక్ట్ సెల్లర్స్ ఉన్నారు, ఒక ఎంటర్ప్రీనర్స్గా భారతదేశంలో మాత్రమే. ఈ 5.7 నెంబర్ అనే మిలియన్స్ అనేవాళ్ళు 2025కి 18.1 million పీపుల్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా ఉపాధి పొందబోతున్నారు. అంటే వారి యొక్క ఇన్కమ్ని వారే క్రియేట్ చేసుకోబోతున్నారు. ఎంతమంది? 18.1 million పీపుల్. అండ్ 18-19 ఫైనాన్షియల్ ప్రకారం 2.1 million ఉమెన్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్గా ఉన్నారు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ సెక్టార్లో 2.1 million ఉమెన్ అంటే హౌస్ వైఫ్స్ కావచ్చు, యూత్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా వారు ఇన్కమ్ని వారే క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఆలోచించండి, 2025కి ఇండియాలో ఉన్న కొన్ని స్టేట్స్ ఎలా ఉండబోతుంది, 2025 సంవత్సరంలో డైరెక్ట్ సేల్స్ సిస్టమ్ ద్వారా గ్రోత్ బిజినెస్ ఎంత జరగబోతుంది అని 2013వ సంవత్సరంలో ఒక క్రియేట్ చేసిన టేబుల్ అండి ఇది. సో మన ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ ప్రెజెంట్ 2021 పాపులేషన్ ప్రకారం 9.25 అంటే 9,25,00,000 మంది ఉన్నారు. ఎస్టిమేషన్
వీరి ద్వారా 2025 సంవత్సరానికి 4700 crores బిజినెస్ అనేది జరుగుతుంది. సో ఈ 9 crores పీపుల్ ఈరోజు ప్రెజెంట్ ఉన్నవాళ్ళు ఈ రెండు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. అండ్ 2025 సంవత్సరానికి ఎంప్లాయ్మెంట్ ఎంత ఉండబోతుందంటే ఓన్లీ త్రూ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా అంటే 1,25,00,000 మంది, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 1,25,00,000 మంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ద్వారా ఉపాధి పొందబోతున్నారు. సో ఒక్కసారి ఆలోచించండి, తెలుసుకోండి, అవగాహన చేసుకోండి. మీ లైఫ్ని, మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసిన ఒక మంచి అవకాశం. అసలు మనకి ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో ఇండియాలో అంటే 457 ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఇందులో నెంబర్ 1 పొజిషన్లో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది. సెకండ్ యామ్వే ఇండియా ఎంటర్ప్రైజ్, అంటే యుఎస్ కంపెనీ యామ్వే అనేది. సో నెంబర్ 1 పొజిషన్లో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 2021 స్టాటిస్టిక్స్ ప్రకారము. అండ్ గ్లోబల్లో వెస్టేజ్ కంపెనీకి 30th ర్యాంక్. ఇది 2020 ఇయర్లో వెస్టేజ్ కంపెనీ 30th ర్యాంక్లో $302 మిలియన్ టర్నోవర్ చేస్తే, లేటెస్ట్గా 2021 రిజల్ట్స్ అనౌన్స్ చేసిన దాని ప్రకారం 36th ర్యాంక్ $312 మిలియన్ అనేవి బిజినెస్ టర్నోవర్ జరిగింది. సో వెస్టేజ్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అసలు వెస్టేజ్లో ఏముంది? సో దాని గురించి కొంత తెలుసుకుందాం. గౌతమ్ బాలి గారు, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, 2004లో ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. 2004 కన్నా ముందు మలేషియన్ కంపెనీస్కి డైరెక్టర్గా ఉన్నారు. అండ్ కొన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్కి ఇండియన్ సిఇఓగా వర్క్ చేశారు. 2004లో విత్ ద పార్ట్నర్షిప్ ఆఫ్ దీపక్ సూద్ సార్ అండ్ కన్వర్ బీర్ సింగ్ సార్, వీరు ముగ్గురు కలిసి 2004 సంవత్సరంలో వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ 2 బ్రాంచెస్ ఢిల్లీ అండ్ బెంగళూరులో 6 మెంబర్స్తో 2 ప్రోడక్ట్స్తో ఫస్ట్ ఇయర్ 5 crore రూపీస్ టర్నోవర్ జరిగింది. విత్ ద 17 years 2021కి 3,000+ బ్రాంచెస్ ఎక్స్పాండ్ అయింది. 6 మెంబర్స్గా ఉన్న స్ట్రెంత్ ఈరోజు 2,40,00,000 మంది త్రూ వెస్టేజ్ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఈరోజుకి 2గా ఉన్న ప్రోడక్ట్స్ 350+ ప్రోడక్ట్స్ అన్ని. అండ్ వెస్టేజ్కి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది హిమాచల్ ప్రదేశ్లో. 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి హిమాచల్ ప్రదేశ్లో. అండ్ 5 crores నుంచి 3,020 crores ఎక్స్పాండ్ అయింది. అండ్ 8 కంట్రీస్లో ఈ వెస్టేజ్ ఇండియన్ కంపెనీ 8 కంట్రీస్లో బిజినెస్ జరుగుతుంది. విజన్ ఆఫ్ వెస్టేజ్ ఏంటంటే, విజన్ ఎలా ఉందంటే 2025కి 10 crore పీపుల్ వెస్టేజ్ ద్వారా ఉపాధి పొందాలని ఒక గోల్ని సెట్ చేసుకుంది. అండ్ ఈ 20,000 రూపీస్ టర్నోవర్ జరగాలని ప్లాన్ చేస్తుంది. అండ్ 50 కంట్రీస్లో బిజినెస్ చేయాలని చెప్పి సెట్ చేసుకోండి. సో విజన్ ఆఫ్ వెస్టేజ్ కంటిన్యూస్ గ్రోత్. కంపెనీలో మనం కానీ జాబ్ తీసుకుంటే మన యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ బిజినెస్ వెస్టేజ్ కంపెనీలో మనం ఒక ఫ్రీ బిజినెస్ చేసుకోవచ్చు. సో మీ యొక్క గ్రోత్ కూడా అంతే ఎక్స్పాండ్ అవ్వవచ్చు. అండ్ 8 కంట్రీస్ ఇండియా, యుఏఈ, బహ్రెయిన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, ఒమాన్, ఘానా, నేపాల్. 17 years గ్రోత్, కంటిన్యూస్ గ్రోత్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2004లో 5 crores స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా ఎక్కడైనా స్టాప్ ఉందండి? ఎక్కడైనా 1 నెంబర్ అన్న డిక్రీజ్లో ఉందా? కంటిన్యూస్ గ్రోత్. 2021కి 3,000 crores టర్నోవర్ జరిగింది. అండ్ వెస్టేజ్ కంపెనీకి వచ్చిన కొన్ని బెస్ట్ అవార్డ్స్: గ్లోబల్ 100 అవార్డ్ 2019, గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫైడ్ 2020కి, గ్లోబల్ హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019,
బెస్ట్ ఎంప్లాయీ బ్రాండ్ అవార్డ్ 2019-2018 అండ్ ఇండియన్ బెస్ట్ కంపెనీ 2017లో ఇండియన్ నెంబర్ 1 కంపెనీగా 2017లోనే సర్టిఫికేట్ పొందింది. అండ్ మోటివ్ ఆఫ్ వెస్టేజ్. సో ఈ కంపెనీ యొక్క మోటివ్ ఏంటి అంటే చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ బ్రాండ్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఇప్పటి వరకు మీరు వాడుతున్న షాప్ని మార్చి, మీరు వాడుతున్న బ్రాండ్ని మార్చి మీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోండి. షాప్ని మార్చడం ద్వారా మనం వాడుతున్న బ్రాండ్ని మార్చడం ద్వారా లైఫ్ చేంజ్ అవుతుందా? 100% చేంజ్ అవుతుందండి. చూద్దాం అసలు బ్రాండ్స్ ఏమన్నా చూద్దాం. సో ఇవన్నీ కొన్ని బ్రాండ్స్, మన వెస్టేజ్లో ఉన్న కొన్ని బ్రాండ్స్. సో వీటి గురించి ఫుల్ డీటెయిల్స్ అంటే వీటిలో వెస్టేజ్లో లభిస్తున్న ప్రతి ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కమింగ్ వీడియోస్లో వస్తాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి, ఆ ప్రోడక్ట్లో వాడుతున్న ఇంగ్రీడియంట్స్, ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి యూజ్ ఎంత, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, దానివల్ల లాభాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల, ప్రతి ప్రోడక్ట్ గురించి కమింగ్ వీడియోస్లో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో డోంట్ మిస్ ఆల్ దోస్ వీడియోస్. సో ఫస్ట్ బ్రాండ్ ఎన్రివా బ్రేక్ఫాస్ట్ కెర్నల్. మన కాన్ఫ్లెక్స్ ఎలా ఉంటుందో కెర్లాక్స్ సేమ్ అట్లాగా ఎన్రివా బ్రేక్ఫాస్ట్ కెర్నల్. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అండ్ ఫ్రెషప్ డ్రింక్. లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ కుకింగ్ ఆయిల్, ఇండియా నెంబర్ 1 రైస్ బ్రాన్ ఆయిల్. సో బెస్ట్ కుకింగ్ ఆయిల్. జీటా టీ, జీటా కాఫీ, జీటా ప్రీమియం స్పెషల్. నెక్స్ట్ హైవెస్ట్ హోమ్ అప్లయన్స్. అష్యూర్ పర్సనల్ కేర్, మన హెయిర్ నుంచి టో వర్క్ మనం యూజ్ చేసే పర్సనల్ ప్రోడక్ట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. హెయిర్ ఆయిల్, హెయిర్ కండిషనర్, హెయిర్ స్పా, షాంపూ, ఫేస్ వాష్, ఫేస్ స్క్రబ్, ఫేస్ ప్యాక్. కంపెనీ రిలీజ్ చేసినప్పటి నుంచి ఒకటే హెయిర్ ఆయిల్ అండి. మన రిమైనింగ్ కంపెనీస్ ఎవ్రీ 3 months ఒకసారి న్యూ అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తూ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. అండ్ ఫెయిర్నెస్ క్రీమ్, డైలీ మాయిశ్చరైజర్, నైట్ క్రీమ్, సన్ స్క్రీన్, హ్యాండ్ వాష్, బాడీ లోషన్, పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్, స్ప్రేస్. బాడీ టాల్క్ ఫర్ మెన్, బాడీ టాల్క్ ఫర్ ఉమెన్. ఫుట్ క్రీమ్, బాడీ వాష్, సోప్స్, వెస్ కేర్, మజిల్ క్రీమ్. డెంట్ అష్యూర్ ఓరల్ కేర్, పేస్ట్, మౌత్ వాష్, బ్రష్. మిస్టర్ ఆఫ్ మిలన్ బ్యూటీ ప్రోడక్ట్స్ అండి ఫర్ ఉమెన్, నెంబర్ 1 బ్రాండ్ మిస్టర్ ఆఫ్ మిలన్. అండ్ స్కిన్ ఫార్ములా 9 బ్యూటీ ప్రోడక్ట్స్ ఇవి కూడా. అండ్ ట్రూ మెన్ ఫర్ మెన్, ట్రూ మెన్ డియోడ్రెంట్, ఫేస్ వాష్, బాతింగ్ బార్. అండ్ డ్యూ గార్డెన్ ఉమెన్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్. డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్, ప్యాంటీ లైనర్స్, ఇంటిమేట్ వాష్, ఫోమింగ్ వాష్. అండ్ అష్యూర్ న్యాచురల్ మేడ్ విత్ కైండ్నెస్. సో న్యాచురల్ ప్రోడక్ట్స్, బాడీ వాష్, మడ్ మాస్క్, హ్యాండ్ అండ్ బాడీ క్రీమ్, హెయిర్ మాస్క్, సన్ స్క్రీన్, లైటనింగ్ క్రీమ్, న్యాచురల్ డే, ఫేస్ స్క్రబ్, చార్కోల్, స్లీపింగ్ మాస్క్, ఫేషియల్ ఫోమ్, డిస్టిలరీ వాటర్. అండ్ వెస్టేజ్ ఎసెన్షియల్స్. సో మాస్క్లు అనేవి మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైర్. 2-wheeler అండ్ 4-wheeler క్లచ్ ప్లేట్స్ ఒక లైఫ్ టైంని ఇంక్రీజ్ చేసే లిక్విడ్ అండి ఇది. షార్ప్ ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్. ఈ షార్ప్ నెంబర్ 1 బ్రాండ్ ఇది. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి టాప్ 10 ఎయిర్ ప్యూరిఫైర్స్ అని సెర్చ్ చేయండి. అందులో ఆల్మోస్ట్ 4 to 6 ప్రోడక్ట్స్ ఈ షార్ప్ బ్రాండ్వే ఉంటాయి. 4 to 6 ప్రోడక్ట్స్ ఈ షార్ప్ బ్రాండ్వే ఉంటాయి. నెక్స్ట్ హెల్త్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్. సో వీటి గురించి కూడా ఒక వీడియో ఉంటుంది. మనం ఫుడ్ సప్లిమెంట్స్ వాడటం ద్వారా ఉపయోగాలేంటి, నష్టాలేంటి అనే వీడియో కూడా కమింగ్ వీడియోస్లో వస్తుంది. అండ్ ప్రతి ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇమ్యూనిటీ బూస్ట్, మన బాడీ యొక్క ఇమ్యూనిటీని డెవలప్ చేసుకునే
ఫుడ్ సప్లిమెంటరీస్, గ్లైకెమిక్ హెల్త్ అంటే షుగర్ పేషెంట్స్కి ప్రోడక్ట్స్, అండ్ కార్డియో కేర్ హెల్త్ హార్ట్కి సంబంధించిన ప్రోడక్ట్స్, జాయింట్స్ అండ్ బోన్ హెల్త్ మనకి అంటే మోకాల్లో జాయింట్స్, కాల్షియం, సో దానికి సంబంధించిన ప్రోడక్ట్స్, ఫర్ లేడీస్ ఓన్లీ ఫర్ లేడీస్ ప్రోడక్ట్స్ అండి ఇవి, అండ్ డైజెస్టివ్ హెల్త్ అలోవెరా క్యాప్స్ అండ్ ఫైబర్, డీటాక్స్ ప్రోడక్ట్స్ మన బాడీలో ఉన్న డీటాక్స్ పార్టికల్స్ని రిమూవ్ చేసే కొన్ని ప్రోడక్ట్స్, ఫిట్నెస్ ప్లస్ డైట్, వెయిట్ లాస్ ఎవరైతే అవ్వాలి అని అనుకుంటారో వారికి ఈ 3 ప్రోడక్ట్స్ యూస్ చేస్తే 100% వెయిట్ లాస్ అవుతారండి. అండ్ వెస్టేజ్ ప్రైమ్, సీబక్తాన్ అంటే వైటమిన్ క్యాప్సిల్స్ కొన్ని నెంబర్ 1. ఆయుష్ శాంతి ఇన్స్పైర్డ్ బై ఆయుర్వేద, పవర్డ్ బై సైన్స్, సో టాక్సిక్లీన్, రెస్పో కేర్, లివర్ హెల్త్, ప్రోకాట్, ప్రోస్టేట్ కేర్, కిడ్నీ హెల్త్, గ్లూక్ హెల్త్, ఇవి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అండి. రెస్పో కేర్ ఊపిరితిత్తులకు సంబంధించి, లివర్, కిడ్నీ, సో ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు. వీటన్నిటి గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇప్పుడు యూస్ చేస్తున్న పెస్టిసైడ్స్ కావచ్చు, కెమికల్ అన్నీ యూస్ చేసి మన యొక్క ఫార్మింగ్ అనేది గ్రోత్ అవుతుంది. సో దానికి యాంటీగా తీసుకొచ్చిన ప్రోడక్ట్సే బయో ఫంగిసైడ్ ప్రోడక్ట్స్ అంటే వీటిని యూస్ చేయడం ద్వారా ప్లాంట్ గ్రోత్ ఉంటుంది, సాయిల్ గ్రోత్ ఉంటుంది, దిగుబడి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటి గురించి కూడా. సో ఇవి ఇంతవరకు ఉన్న ప్రోడక్ట్స్. నెక్స్ట్ హౌ వెస్టేజ్లో జాయిన్ అవ్వడం వల్ల, దాన్ని బిజినెస్గా చేసుకోవడం వల్ల, లేదా ఆ కంపెనీ ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, సో ఇవన్నీ పార్ట్ 2లో ఉంటాయండి. సో డోంట్ మిస్ ద పార్ట్ 2 టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్. This is the Sandeep Nalgatla signing off. Stay tuned. Bye bye now.